బ్రేకింగ్ న్యూస్ తిరుపతి ఎస్వి జూ పార్క్ లో చికిత్స పొందుతున్న మున్నా అనే ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గుడ్డివాని చెరువులో దగ్గర గాయపడిన ఈ ఏనుగును 2 రోజుల క్రితం కుంకి ఏనుగులు క్రెయిన్ సహాయంతో జూ పార్కుకు తరలించి వైద్యం అందించారు. ప్రత్యేక ఎన్క్లోజర్ నుంచి డాక్టర్స్ వైద్యం అందించిన దక్కని ఫలితం లేకపోయింది. వెటర్నరీ వైద్యులు నిర్వహించిన పోస్ట్ మార్టంలో ప్రాణాంతక సెప్టిసిమియా కారణంగా ఏనుగు మరణించినట్లు నిర్ధారించారు. జూ పార్కు ప్రాంగణంలో ఏనుగును సిబ్బంది ఖననం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, సెప్టిసిమియా అంటే ఏంటి, అసలు ఏనుగుకి వ్యాపించడానికి గల కారణం ఏంటి, డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, సెప్టిసిమియా అనేది ఒక బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధి. గత 2 రోజుల క్రితము తిరుపతి ఏదైతే చిత్తూరు జిల్లా యాదమరి మండలము గన్నేవారిపల్లిలోని ఒక చెరువులో బురద గుంతలో కాలు విరిగి బురద ఇరుక్కుపోయిన ఏనుగును ఏదైతే కుంకి ఏనుగుల సాయంతోనూ డాక్టర్లు ఏదైతే వెటర్నరీ డాక్టర్ల సాయంతోనూ అక్కడ నుంచి ఏనుగును తీసుకొచ్చారు. ముందుగా మొసలిమడుగులోనే కుంకి ఏనుగుల క్యాంపులో ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత కాలు విరిగింది. అదేవిధంగా వైరస్ బారిన పడిందని భావించి అక్కడి నుంచి తిరుపతిలోని ఎస్వి జులాజికల్ పార్క్ కు తీసుకొచ్చి చికిత్స గత 2 రోజులుగా అందిస్తున్నారు. అయితే చికిత్సకు ఏదైతే ఏనుగు చికిత్సకు సహకరించకపోవడం, చివరి దశలో ఉండడం, అదే సెప్టిసిమియాకు సంబంధించిన వ్యాధికి సంబంధించిన చివరి దశలో ఉండడంతో ఏనుగును ఇటు రక్షించలేకపోయామని డాక్టర్లు కూడా తెలిపారు. మొత్తం మీద అక్కడే ఏనుగుకు పోస్ట్ మార్టం నిర్వహించి ఖననం కూడా నిర్వహించారు. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.